100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలోని మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయన్న ఆయన అప్పటికీ అమలు కాకపోతే ప్రశ్నిస్తామని చెప్పారు. తాము జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతు బంధు ఇంకా తమకు రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న హరీష్, కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్లోపే 6 గ్యారంటీల్లోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందన్న హరీష్ రావు, అలా కాకపోతే కొన్నింటికి కోతలు తప్పవన్నారు. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారని హరీష్ చెప్పారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను దాచిపెట్టారంటూ ప్రచారం చేయడం తగదని, సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని అనడం సరికాదన్నారు హరీష్. బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవరైనా విజయవాడకు పంపాల్సిందేనన్న ఆయన, అవి ప్రస్తుతం సీఎం ప్రభుత్వం వాడుకోరా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్లో అన్ని రూమ్లున్నాయంటున్న కాంగ్రెస్ నేతలు అక్కడే ఉంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు హరీష్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మీడియాతో చిట్ చాట్ లో హరీష్ రావు ఇంకా ఏ అంశాలపై మాట్లాడారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఈరోజు మాజీ మంత్రి భక్త సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే మీడియా తోటి చిట్ చాట్ నిర్వహించారు. అయితే అందులో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా అందులో 100 రోజుల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు అవి అమలు అయినట్టు కనిపించడం లేదని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మార్చి 17 తోటి 100 రోజులు పూర్తవుతుంది. సో ఇంకా అది అమలు కానట్టే కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మార్చి 17 లోపు ఇక అవి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీములు ఏదైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీ స్కీములు అమలయ్యే దిశగా లేవు అని చెప్పేసి కూడా అతను వ్యాఖ్యానించారు. జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రైతు బంధు ఇక తమకు రాలేదని చెప్పేసి కూడా రైతులు మాతో చెప్తున్నారని చెప్పేసి కూడా ఆయన చిట్చాట్లో కొన్ని కీలకమైన అంశాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఆయన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 6 గ్యారెంటీ స్కీములను అమలు చేయకుండా ఈ విధంగా తత్సారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీపై కొన్ని విమర్శలు చేశారు. అయితే అందులో ముఖ్యంగా చాలా వరకు ఇటు బడ్జెట్ విషయంలో కూడా ఇంతవరకు రాష్ట్ర ఖజానాకు సంబంధించి బడ్జెట్ లేదని చెప్తున్నారంటే వాస్తవంగా అది బడ్జెట్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఏ ప్రభుత్వం గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా బడ్జెట్ ఆ విధంగా ఉంచి, అంటే మనకి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ కి సంబంధించి అవి మనకు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు కానీ లేకపోతే మనము మన అభివృద్ధికి సంబంధించి ఖర్చు చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనము ఆ విధంగా ఖర్చు చేస్తాము తప్ప అప్పు తీసుకొచ్చే అవసరమైతే చేయాల్సి ఉంటుంది తప్ప మనకు వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఎప్పుడు కూడా అలా పెట్టుకొని ఉంచము. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి అవి అలా అందించడం అనేది ఎక్కడ కూడా ఇంత చరిత్రలో కూడా ఎక్కడ లేదని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, లేకపోతే మాత్రం మేము ప్రజల తరపున ఉండి ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా మేము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు ఉండగా 17 లోక్సభ స్థానాల్లో మేము గట్టి పోటీస్తాము, ఖచ్చితంగా గెలుస్తాము. ఎందుకంటే ఇప్పటికే కరెంటు కష్టాలు కూడా స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము చెప్పాము. కానీ కాంగ్రెస్ చెప్పినటువంటి మాయ మాటలు, కాంగ్రెస్ చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలు నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా ప్రజలు కూడా మేము మోసపోయాము, ఖచ్చితంగా మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ అంటేనే మాకు ఉంటేనే 24 గంటలు కరెంట్ ఉన్నదని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా మేము మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా 17 లోక్సభ స్థానాల్లో మేము గట్టి పోటీ ఇవ్వడమే కాదు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కూడా హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తూ చిట్ చాట్ చేయడం జరిగింది. రాధిక.
రైట్, సైదులు వాహనాలను విజయవాడలో దాచిపెట్టడం సరికాదంటూ కూడా వ్యాఖ్యానించారు. అలాగే మరి ఇటుపక్కన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే 10 రోజులైన అధికారంలోకి వచ్చి 10 రోజులైనా కూడా తెలియలేదని చెప్పారు. అలాగే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయని అనుకోవచ్చు? ఖచ్చితంగా రాధిక, మనం ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల తర్వాత మేము అమలు చేస్తామన్న ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చాము. సో ఇప్పటికే మేము 2 హామీలు ఇప్పటికే వచ్చిన వారం 10 రోజుల్లోనే 2 హామీలు అమలు చేశాము. ఒకటి మనకి సంబంధించి రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల బీమాకు సంబంధించి ఆల్రెడీ అది అమల్లో ఉంటుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అది ఇప్పుడు అమలు చేస్తున్నాము. సో ఇక చేయాల్సిన 4 ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు రేపు సెలవుల నేపథ్యంలో మళ్ళీ కంటిన్యూగా అది కొనసాగుతుంది అంటున్నారు. అవసరమైతే ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం కొన్ని రోజులు గడువు కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. సో అదే విధంగా ఇది మనం ఒక రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఒకవైపు అప్పులు ఉన్నాయి, మరోవైపు ఇట్లా ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేశారంట. అవి విజయవాడలో దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా మీడియా చిట్ చాట్ లో మనం అడగడం జరిగింది. సో అప్పుడు ఆయన వ్యాఖ్యలకు సంబంధించి తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి అవి మనము అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో ఇంటెలిజెన్స్ అధికారులు ఇలా కొనుగోలు చేయాల్సి చెప్పినప్పుడు మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేస్తాం తప్ప మేము కావాలని మాకు ఏదో ల్యాండ్ క్రూజర్లు కావాలని చెప్పేసి మేము అవి కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. అవి ప్రభుత్వంలో ఉన్న అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు, అది మేమున్నా ఇంకోరున్నా అది ఖచ్చితంగా ఆ యొక్క ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులకు మంత్రులకు మాత్రమే అవి మనం యూజ్ చేస్తాం కాబట్టి సో అవి మేము బడ్జెట్ లో నుంచి అవి తీసుకొని ల్యాండ్ క్రూజర్లు తీసుకొని మా ఇంట్లో అయితే పెట్టుకోలే కదా. సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు కదా అని తను వ్యాఖ్యానించారు. అదేవిధంగా ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి విజయవాడలో ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నప్పుడు ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి మనము బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కావాలంటే సో ఆ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలకు సంబంధించి కంపెనీ విజయవాడలో ఉన్నది కాబట్టి సో గతంలో కూడా మనము ఉన్నటువంటి ఎప్పుడైతే పార్ట్నర్స్ వెహికల్స్ కొనుగోలు చేశామో ఆ పార్ట్నర్స్ వెహికల్స్ సంబంధించి కూడా అన్ని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కానీ దానికి సంబంధించిన మెటీరియల్స్ అనేది కూడా అక్కడే మనము అక్కడే మనము వాటిని చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కూడా కొన్నటువంటి ల్యాండ్ క్రూజర్లను కూడా అక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము దాచిపెట్టాల్సిన అవసరం మాకేంది. ఒకవేళ దాచిపెడితే అది తెలియకుండా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు తెలిసింది? సో అధికారులు చెప్పింది ఒకటైతే, ఇటు చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి. సో మమ్మల్ని అంటే ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అంటే ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ఈ ప్రజలకి సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాల్లో బడ్జెట్ లేదని చెప్పేసి ఒకవైపు చెప్తూనే మరోవైపు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అతను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వెహికల్ కి సంబంధించి మాత్రం ఇటు మొదటగా అటు కడియం సిఆర్ కూడా స్పందించారు. సో అది మేము సొంతంగా కొనుగోలు చేసింది కాదు, ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రమే ఇలా ఇట్లా వెహికల్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కొంత థ్రెట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇటు ఇలాంటి వెహికల్స్ మనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రజాప్రతినిధులు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కొంత మావోయిస్టు ప్రాబల్యం జిల్లాలు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంత అవి రక్షణగా ప్రజాప్రతినిధులకు ఉండాలి కాబట్టి ఆ విధంగా మేము కొనుగోలు చేసామే తప్ప ఎక్కడ కూడా అవి బడ్జెట్ నుంచి లేకున్నా సరే కావాలని అప్పు తీసుకొచ్చి మేము కొనుగోలు చేయలేదని చెప్పేసి కూడా తను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ప్రజల వైపు నుంచి మేము ఖచ్చితంగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు మార్చి 17 లోపు కాక అమలు కాకుండా ఉండేందుకు ఈ ప్రణాళిక చేస్తున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో ఇప్పుడు అమలే లేదు. సో ఖచ్చితంగా టైం పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ అది అమలు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి కొట్లాడతాము ఖచ్చితంగా ఎంత దాకైనా పోతాము. సో లోక్సభ ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజలు అంటే కేసీఆర్ వైపు ఉన్నారు కాబట్టి సో ఈసారి మేము లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీతో పాటుగా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.